వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 13 మంది సభ్యులతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసిన ఐఎన్డీఏ కూటమి. రానున్న ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకోనున్న కమిటీ. ఎస్సీ ఎస్టీలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న మంత్రి కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ మాటలు నమ్మేందుకు దళిత గిరిజనులు అమాయకులు కారని వెల్లడి. వద్ద వదిలేసి వెళ్లిన పోలీసులు. టెక్కలి నియోజకవర్గంలో యువగళం సంఘీభావ పాదయాత్ర. ముఖ్యమంత్రిగా చంద్రబాబు సంతకం చేయడం ఖాయమన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు. డీటెయిల్స్ చూసే ప్రతిపక్షాల ఐఎన్డీఏ కూటమి నేటి సమావేశంలో 13 మంది సభ్యులతో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రానున్న ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. సెప్టెంబర్ 30 లోపు సీట్ల సర్దుబాటుపై ఈ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. కోఆర్డినేషన్ ప్యానెల్ సభ్యులుగా కేసీ వేణుగోపాల్, శరద్ పవార్, ఎంకే స్టాలిన్, సంజయ్ రావు, తేజస్వి యాదవ్, అభిషేక్ బెనర్జీ, రాఘవ్ చద్దా, జావేద్ అలీ ఖాన్, లల్న్ సింగ్, హేమంత్ సోరెన్, డి రాజా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ఉన్నారు. కాగా రానున్న లోక్సభ ఎన్నికల్లో ఈ కూటమి కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కూటమి తీర్మానం చేసింది. ఎన్నికలకు ముందు దళితులను, గిరిజనులను కాంగ్రెస్ డిక్లరేషన్ పేరిట మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని, దేశంలో 40 కోట్ల మందికి పైగా దళిత గిరిజనులు ఉన్నారని, 50 సంవత్సరాలకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజనులను మోసం చేసిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మేందుకు దళిత గిరిజనులు అమాయకులు కారని అన్నారు. మల్లికార్జున్ ఖార్గే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను తెలంగాణలో కాదు విడుదల చేయాల్సిందని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో ఏకతాటిగా అనేక సంవత్సరాలు, ఒక టర్మ్ కాదు, ఒక సంవత్సరం కాదు, మరి ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ దళితుల కోసం కావచ్చు, గిరిజనుల కోసం కావచ్చు, ఈ గిరిజనులు దళితులు చాలా పేదవాళ్ళు, వీళ్ళకు భూములు ఉండవు, ఇండ్లు ఉండవు, చేయడానికి ఉద్యోగాలు ఉండవు, పెట్టుబడులు ఉండవు, వాళ్ళ జీవితాలను మార్చుకోవడానికి అవకాశాలు తక్కువ, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకు రకరకాల అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచన కానీ, లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కానీ చేసినటువంటి సందర్భాలు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే 40-50 సంవత్సరాలు వాళ్ళను వంచి ఓట్లు వేసుకున్నటువంటి ప్రభుత్వాలు ఏమి అని అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పచ్చు. ఇప్పటికి కూడా పాపం మా నిరుపేదలైనటువంటి ఎస్సీలు ఇంకా వాళ్ళ మాటలు నమ్మేటువంటి ప్రయత్నం, ఇంకా వాళ్ళు చెప్పేటువంటి విషయాలను నమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అనేది ఏంటంటే మల్లికార్జున్ ఖార్గే గారిని ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు జాతీయ స్థాయిలో పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు కదా, నిజంగానే మీ మేనిఫెస్టో ఇదే అయితే ఫస్ట్ జాతీయ స్థాయిలో మీరు డిక్లరేషన్ చేయాలి. అదే కాకుండా మీరు ఇప్పుడు 4 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు. నిన్న కాక మొన్న కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మరి రాజస్థాన్ లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, లేదంటే మధ్యప్రదేశ్ లో కావచ్చు, ఇంకా మీరు ఎక్కడైతే అధికారంలో ఉన్నారో ఫస్ట్ మీరు చేసినటువంటి డిక్లరేషన్ మీరు అధికారంలోనే ఉన్నారు కదా, అక్కడ అమలు చేసి ప్రజలకు అందించి, ఇగో మేము ఈ దేశంలో చాలా రాష్ట్రాలలో ఈ పథకాలను అమలు చేస్తున్నాం, దీని ద్వారా ఖచ్చితంగా దళిత గిరిజనులు బాగవుతారనేటువంటి ఆ విషయాన్ని మీరు డిక్లేర్ చేస్తే మా దళితులు సంతోషిస్తారు. కానీ మీరు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే మళ్ళొక్కసారి దగా చేయడం కోసమే ప్రయత్నం చేస్తారు. కేవలం అర్హత ఉంటే చాలు ఆయనకి ఇవ్వాలనేటువంటి
షరతులు లేకుండా ఒక్క డబ్బు మళ్ళీ ఒక్క పైసా కూడా వెనక్కి కట్టేటువంటి అవకాశం లేకుండా అమలు చేస్తున్నటువంటి దళిత బంధు కార్యక్రమం పైన కూడా ఈరోజు దుష్ప్రచారం చేయడం కోసం దీన్ని ఏదో రకంగా దీనిపైన కూడా ప్రజలకు ఒక తప్పుడు ఆలోచన కలిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దళిత బంధు లాంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా మీరు ఈ డిక్లరేషనే దేశవ్యాప్తంగా చేయాల్సినటువంటి అవసరం. అప్పుడు కానీ మీరు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, మీరు చేసినటువంటి డిక్లరేషన్ కావచ్చు, ఒక అర్థం పర్థం ఉంటుంది. అందుకనే మళ్ళొక్కసారి దళితులను గిరిజనులను మోసం చేసేటువంటి ప్రయత్నమే ఈ దళిత గిరిజన డిక్లరేషన్ మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. దీని విషయంలో మా దళిత వర్గాలు కూడా ఆలోచించాలి, గిరిజన వర్గాలు కూడా ఆలోచించాలి. ఏది నిజం, ఎందుకు వీళ్ళు ఇంతకాలం మాకు ఏం చేయకుండానే మా ఓట్లను వేసుకొని రాజ్యం చేసినటువంటి వాళ్ళు ఇలా మాకు ఏం చేయగలుగుతారు అనేటువంటి ప్రశ్న కూడా ఖచ్చితంగా ఈ వర్గాల నుంచి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చైతన్యంగా మనం ఈ విషయాల పట్ల స్పందించిన నాడే ప్రభుత్వాలు కూడా మన అభివృద్ధి కోసం, మన యొక్క సంక్షేమం కోసం వాళ్ళు ఆలోచించేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఈరోజు ఏముంది, మనకి రేపు ఏం జరగాల్సి ఉంది, వాటిని తప్పకుండా క్వశ్చన్ చేసేటువంటి ప్రయత్నం కూడా ఈ వర్గాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈ డిక్లరేషన్ ఏదైతే ఉందో వాటి బూటకమని మరొకసారి నేను మనవి చేస్తూ, ఈ మాయ మాటల్ని నమ్మి మోసపోవద్దు తెలంగాణ ప్రజలు, మా గిరిజనులు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని విశాఖ ఎయిర్పోర్టు వద్ద పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆయనను పోలీసు వాహనంలోని తరలించారు. ఇక అనంతరం అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద నేషనల్ హైవేపై ఆయనను విడిచిపెట్టారు. అయ్యన్నను అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారన్న సమాచారంతో నక్కపల్లి ప్రాంతంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఈ నేపథ్యంలో అయ్యన్నకు 4-1A నోటీసులు ఇచ్చి ఆయనను విడిచిపెట్టారు. అనంతరం నక్కపల్లి మండలం టోల్ ప్లాజా వద్ద ఉన్న కాగిత జాస్ హోటల్ కు ఆయన్న టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. ఇక గన్నవరం సభలో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కసిపోటు దాటిందంటే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామంలోని లోకేష్ పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావంగా టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కింజారపు అచ్చెన్నాయుడు అడ్డాలో జరిగినటువంటి సంఘీభావ ర్యాలీకి శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, ఈ రాక్షస పాలనకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 2024 జూన్లో సంతకం చేయడం ఖాయమని అన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారు ఆయన మొదలుపెట్టినటువంటి యువగలం పాదయాత్ర 200 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా టెక్కలి గడ్డలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో వాళ్ళకి సంఘీభావ యాత్రగా ఈ రోజు కథలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నాయకులకి, సోదర సోదరీమణులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే కార్యక్రమం మళ్ళీ 2 నియోజకవర్గాల్లో అటెండ్ అయ్యి వస్తున్నాను. నరసన్నపేటలో అటెండ్ అయ్యాం, అక్కడ ర్యాలీ తీసాం. పాతపట్నంలో అటెండ్ అయ్యి ర్యాలీ తీసాం. కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు టీజీపురంలో మరొక ఎత్తుగా ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గం అంటే ఆ సత్తా, ఊపు, హుషారు ఏ రకంగా ఉంటుందన్నది
ఈ రోజు ఈ కార్యకర్తలు మన కుటుంబ సభ్యులను చూస్తుంటే తెలుస్తుంది విజయం ఖాయమైంది. టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారు 3వసారి గెలవబోతున్నారు. కానీ మెజారిటీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మెజారిటీ సాధించడమే మన తాలూకా లక్ష్యం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అంత వయసు అయినా సరే రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలని, రాష్ట్రానికి ఒక బంగారు భవిష్యత్తు అందించాలని, రాష్ట్రంలో మన పిల్లలు ఎవరైతే ఉన్నారో భావి తరాలు వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసి గర్వించదగ్గ స్థాయిలో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. మరొక పక్కన యువ నాయకుడిగా లోకేష్ అన్న గారు ప్రజల దగ్గరికే వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని నేనున్నానని వాళ్ళకి భరోసా కల్పించి రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని ఎంతో చక్కగా ఈ పాదయాత్ర 200 రోజులు కొనసాగింది. కానీ ఏమన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు? ఆ రోజు లోకేష్ అన్న డిసైడ్ అయి పాదయాత్ర చేస్తామనంటే రమ్మనండి, ఒక్క రోజు చేయమనండి, ఒక గంట చేయమనండి, ఎండ తగిలితే అప్పుడు తెలుస్తుందంటున్నారు. ఎండ తగలడం కాదు, 200 రోజులు ఎండైనా వాలైనా తుమ్మైనా ధూళైనా లెక్క చేయకుండా రాత్రి పగలు కూడా నడుస్తున్నటువంటి యువ నాయకుడు మన లోకేష్ అన్న గారు. ఆయనకి ఎండ తగలడం కాదు, లోకేష్ అన్న గారు ఈ రోజు కదులుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వేడి తగులుతుంది. బయటకు రాలేకపోయి పిచ్చి పిచ్చి అయిపోతున్నాడు. ప్రజల్లో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. ప్రజలందరూ కూడా ఆ రోజు 2019లో చేసినటువంటి తప్పు గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం ఎంతో పెద్ద మోసం మనకు మనమే చేసుకున్నామన్నది ప్రజలందరూ కూడా గమనించారు. ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ మన ప్రాంతం బాగుండాలి అనుకునే వాళ్లే విశ్వమానవ సౌభ్రతత్వం కోరుకుంటారని ఉద్యమ సారథి ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో రాష్ట్ర పునర్నిర్మాణంలో అద్భుతాలను సృష్టించగలుగుతున్నామని, రాష్ట్ర ప్రగతి అప్రతిహతంగా కొనసాగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో 4వ రోజు వాషింగ్టన్ డీసీలో తెలంగాణ ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ లోని మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొనతం దిలీప్, ఎన్ఆర్ఐలు జయంత్ చెల్లా, భువనేష్, రవి పల్లా, ఈశ్వర్ బండా తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ నీటిని ఒడిసి పట్టుకుని దానిని వ్యవసాయ అభివృద్ధికి వాడింది కాకతీయ రాజుల విశాఖ గంగవరం పోర్టు కార్మికుల నేతలతో చర్చలు సఫలమయ్యాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి అమర్నాథ్ సమక్షంలో అఖిల పక్షంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ గంగవరం పోర్టు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. రేపటి నుంచి కార్మికులు విధులకు హాజరవుతారని చెప్పారు. 2,000 రూపాయలు ఇంక్రిమెంట్, 10,000 రూపాయలు బోనస్ చెల్లించేందుకు గంగవరం పోర్టు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. 25 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తింపు, 4 కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్య సేవలు కల్పిస్తున్నామన్నారు. సమ్మె సమయంలో 22 రోజులకు వేతనం చెల్లింపు ఉంటుందన్నారు. సో ఇవి మేజర్గా, అందులో పాటు ఈ ఆందోళన చేసేటువంటి క్రమంలో ఒక 5గురిని సస్పెన్షన్కి చేసినటువంటి పరిస్థితుల్లో వారిని కూడా వీరు కోరినటువంటిది ఏంటంటే అన్కండిషనల్గా వారిని తీసుకోవాలని చెప్పి కార్మికులు కోరడం జరిగింది. వారిని కూడా యాజమాన్యంతో కూడా మాట్లాడి 5గురిని కూడా అన్కండిషనల్గా మళ్ళీ తిరిగి వాళ్ళ సర్వీసెస్లో తీసుకునేటువంటి దానికి కూడా సంస్థను ఒప్పించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. 5గురిని కూడా అన్కండిషనల్గా తిరిగి మళ్ళీ విధుల్లోకి తీసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. దాంతోపాటు మిగిలినటువంటి అంశాలు కొన్ని మెడికల్కి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ కానీ ఇతర చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ
వారు దృష్టి తీసుకుని వచ్చారు. వాటిని కూడా ఎమికబుల్గా సార్ట్అవుట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేపడతామన్నటువంటిది వారికి తెలియజేయడం జరిగింది. సో ఓవరాల్గా ఏదేమైనప్పటికీ ఇవే కదా సార్ ఓవరాల్ ఇష్యూస్. స్ట్రైక్ పీరియడ్కి ఏదైతే ఉందో జూలై 1 నుంచి 22 వరకు 22 డేస్కి సంబంధించినటువంటి స్ట్రైక్ పీరియడ్కి ఏదైతే ఉందో వారికి శాలరీస్ ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకుంది. మిగిలినటువంటి దాన్ని ఏం చేయాలన్నటువంటిది గవర్నమెంట్ లెవెల్లో ఏం చేయాలి, ఏ రకంగా దాన్ని సార్ట్అవుట్ చేయాలనేటువంటి దాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. సో దానికి కూడా వారు అంగీకరించారు. వారికి ఏ రకమైనటువంటి నష్టం కలగకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అన్నటువంటి మాట కూడా వారికి చెప్పాం. వారు కూడా దాన్ని కన్విన్స్ అయ్యారు. రేపు మార్నింగ్ 10:30కి గౌరవ శాసనసభ్యులు అలాగే ఆర్డీఓ గారు అందరూ కూడా మన డీసీపీ గారు అందరూ కూడా కలిసి వెళ్ళి టెంట్ దగ్గర ప్రొసీడింగ్స్ కలెక్టర్ గారు ఏవైతే ఇష్యూస్ అన్నీ సార్ట్అవుట్ చేస్తామో అవన్నీ కూడా ఆన్ పేపర్ కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తారో అవన్నీ తీసుకుని వెళ్ళి రేపు కలెక్టర్ మన ఎమ్మెల్యే గారు అలాగే ఆర్డీఓ గారు డీసీపీ గారు వారి సమక్షంలో కమిటీ మెంబర్స్ కానీ లేకపోతే కార్మికులు కానీ ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలో ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సో ఓవరాల్గా ఈ రోజుతో ఈ ఇష్యూస్ అన్నిటికీ ఎన్ని మనం టేకప్ చేసినప్పటికీ ఈ ఓవరాల్గా 500 మంది ఉంటారు కాబట్టి మాస్ సైకాలజీ ఉంటుంది. ఒకరిద్దరు దీనికి ఇష్టపడతారు, ఒకరిద్దరు ఇష్టపడకపోయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఓవరాల్ నీటి బిల్లులు చెల్లించలేదని వెంటనే చెల్లించాలని కోరుతూ అధికార పార్టీ సర్పంచులు మాజీ సర్పంచులు నాయకులు నిరసనకు దిగారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల నాయకులు 2019 నుండి ప్రజల దాహార్తిని తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా నీటి తొలకలు జరుపుతున్నారు. అయితే అప్పటి నుండి నేటి వరకు కూడా అందుకు సంబంధించినటువంటి బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అందజేయకపోవడంతో అప్పల పాలవుతున్నట్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ పంచాయతీరాజ్ కార్యాలయం ఆవరణలో నిరసనకు దిగారు. సుమారుగా 100 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లుగా వారు ఆరోపిస్తూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి మా బాధ గుర్తించి పంచాయతీ కర్ణాటక వెంకటేశ్వర మేము 2020 నుంచి దోలుతున్నాం నీళ్లు. మాకు ఇప్పటి నుంచి నీళ్లు రాలేదు, మాకు నీళ్ళ డబ్బులు రాలేదు. మా ఊర్లో చాలా ఇబ్బందిగా ఉంది. అందుకు కాబట్టి ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని మరి కోరుతూ ఇలేకల్ గ్రామ పంచాయతీ కర్ణాటక వెంకటేశ్వర రెడ్డి అని సర్పంచ్. మాకు దాదాపు 2019 నుంచి నీళ్లు తోలుతున్నాం. ఇంతవరకు డబ్బులు ఏం రాలేదు. చాలా దూరం నుంచి నీళ్లు తోలుతున్నాం. మాకు తొందరగా డబ్బులు ఇప్పించాల్సింది కోరుతూ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అంత మించి రాలేదన్నారు, మధ్యలో 2 సార్లు వేసామని చెప్పారు కదా. కొంతమందికి రాలే, కొంతమందికి వచ్చినాయి. ఎంత రావాలి, ఎంత వచ్చాయి? రామచంద్రకోట విలేజ్. నా పేరు వెన్నా సత్యనారాయణ రెడ్డి. మన 2019 నుంచి 2023 దాకా వాటర్ ట్యాంకుల బిల్లులు ఇవాళకి కూడా కాలేదు. వీటి గురించి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తే కూడా ఈఎన్సీ కూడా కలిసాము. వాటి గురించి మాకు ఈరోజు అమౌంట్ వస్తుంది, మళ్ళీ ఎన్నికి లాక్కుంటున్నారు. వాటి గురించి మాకు త్వరలోగానే పరిష్కారం చేయాలని మరీ కోరుతున్నాము. అలాగే వడ్డీలు తెచ్చి బోర్లకు నీళ్లు రాక 15 కిలోమీటర్ల నుంచి కూడా నీళ్లు తోలుతున్నా కూడా ఎవరు వాడి మమ్మల్ని పట్టించుకునే దాఖలు లేరు. మేమైతే చాలా నాళ్ళు కూడా తోలలేము. రేపు నుంచి ఆపేయడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాము. మా యందు దయ ఉంచి మా మీద ప్రభుత్వము స్పందించవలసిందిగా కోరుతున్నాము. డబ్బులు వచ్చిపోయాయంటే డబ్బులు వచ్చినాయి పోయినాయంటే అర్థం కాదు. వచ్చి తీసుకుంటున్నారు కదా, మళ్ళీ వచ్చినాయి మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు. ఎవరు తీసుకుంటారు? నారా లోకేష్ యువగళం పాదయాత్ర 200 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాదయాత్రకు సంఘీభావంగా ప్రతి నియోజకవర్గంలో 2-3 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలోని యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నారా లోకేష్ సమక్షంలోని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని 72 గంటల వ్యవధిలో తనపైన 3 కేసులు పెట్టారని అన్నారు. ఆ 3 కేసులకు నేనే A1 అని ఎవరిపై కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. పాదయాత్ర చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. నేను పార్టీ మారిన 72 గంటల్లో అంటే 3 రోజుల్లో 3 అక్రమ కేసులు బనాయించడం దారుణంగా నేను భావిస్తున్నాను. ప్రభుత్వం కూడా మేనమేషాలు లెక్క పెట్టకుండా విచారణ సరిగా చేసి గొడవ జరగట్లేదని నేను చెప్పట్లా, గొడవ జరిగింది. ఎందుకు జరిగింది? నారా లోకేష్ గారి ఫోటోని రంగనగూడెంలో పెట్టడం వల్ల
ఆ గొడవకి కారణం. అసలు ఈ గొడవకి కారణం ఎవరు, కారకులు ఎవరు, కారణం ఏంటి, దాని వెనకమాల ఉంది ఎవరు, దీంట్లో ఉన్న కుట్రకోణం ఏంటి? ఒక పార్టీ, రాజకీయ పార్టీ, ఏ పార్టీనో తెలియని వాళ్ళు కూడా అలా చేస్తాం విచారకరం. రాజకీయ పార్టీలో పనిచేసేటప్పుడు రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని నేను నమ్ముతా. పోలీస్ శాఖ వారు కూడా 72 గంటల్లో టెక్నాలజీని వాడుకోకుండా ఇంకా ఆ పాత టైప్లోనే, బ్రిటిషర్స్ టైప్లోనే నడవటం బాధాకరంగా నేను భావిస్తున్నాను. ఈనాడు అంతకుముందు 2000 సంవత్సరానికి ముందు మన శాటిలైట్లు ఏం చెప్పే కదా, వర్షం ఎప్పుడు వస్తుంది, అల్పపీడనం వాయుగుండంగా మారిందా, వాయుగుండం తుఫానుగా మారిందా, తీరం ఎక్కడ దాటుతుంది అని. ఇవాళ దాదాపు టెక్నాలజీ పెరిగిన తర్వాత 72 గంటల్లో తీరం ఎక్కడ దాటుతుంది, ఏ ఊర్లో దాటుతుంది కూడా చెప్పే టెక్నాలజీ వచ్చిన రోజుల్లో పోలీస్ శాఖ కూడా నిజాలు గ్రహించి అవసరమైతే నారా లోకేష్ బాబు పాదయాత్రలో ఉన్న వీడియో ఫుటింగ్స్ కానీ మనం చూడవచ్చు. అంటే గొడవ చేసి లబ్ధి పొందడం అనుకుంటాం కుసంస్కారంగానే భావిస్తున్నా. ప్రజలు రాజకీయాల పట్ల భారతదేశం ఇంకా వెనకబడి ఉండటం కారణం రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ప్రపంచ దేశాల్లో ఎన్ఆర్ఐలుగా బతికే వాళ్ళు అందరూ ఒక ఐటీ రంగంలోనూ డాక్టర్ చదువుకున్న వాళ్ళు, లాయర్ల వరకే మంచి జీవన స్థితిగతులు ఉన్న పరిస్థితి. అలా కాకుండా షార్జాలోనూ, దుబాయ్లోనూ ఇక్కడ డ్రైవర్లుగా పనిచేసేవాళ్ళు ఓన్లీ కుటుంబ వ్యవస్థ మీద నమ్మకం ఉంది భారతీయులకి, పక్కనున్న పాకిస్తాన్కి, అలాగే శ్రీలంకకి, ఇలా సబ్ కాంటినెంట్లో చైనా తప్ప అన్ని దేశాలకు ఉంది. ఈ దేశాల నుంచి వెళ్ళినప్పుడు దేశభక్తి ఏంటో బయట దేశం నుండి తెలుస్తుంది. అలా వాళ్ళందరూ చాలా దయనీయకరణ పరిస్థితుల్లో బతుకుతూ 2-3 సంవత్సరాలకు ఒకసారి భార్యాబిడ్డల దగ్గరకు వచ్చే పరిస్థితి. రాజకీయ నాయకుల వైఖరి మారాలి. ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కోరుకుంటున్నారు. అలాగే వాళ్ళ ఆస్తుల విలువ పెరగాలని కోరుకుంటారు. అలాగే ఉపాధి అవకాశాలు కావాలనుకుంటారు, ఉద్యోగ అవకాశాలు కావాలనుకుంటారు. మనం ప్రజాస్వామ్యంలో, మన రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు మంచి చేయటానికి తప్ప ప్రజలకు సమస్య సృష్టిస్తానుకో, పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకుని తప్పుడు కేసులు పెడతానుకో, లేదా ఒక మనిషిని అన్యాయంగా అకారణంగా ఇబ్బంది పెడతాం వల్ల వచ్చేది ఏమి ఉండదు. అది దాంట్లో రాజనీతి లేదు, యుద్ధ నీతి లేదు, ఏది లేదని నేను భావిస్తున్నాను. కృష్ణా జిల్లా గుడివాడలోని ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులే పారిశుద్ధ్య పనివాళ్లుగా మారారు. విద్యార్థులు పనివాళ్లుగా మారి పాఠశాలలో వివిధ పనులు చేయడం నిత్యకృత్యంగా మారింది. పాఠశాలలో విద్యార్థులను బ్యాచ్లుగా ఏర్పాటు చేసిన హెచ్ఎం పిల్లలతో బాత్రూంలు కడిగించడం, మధ్యాహ్నం భోజనం పంపిణీ చేయడం అలవాటుగా మారింది. ఇదేమిటని పలుమార్లు తల్లిదండ్రులు హెచ్ఎంను ప్రశ్నించిన పిల్లలకు క్రమశిక్షణ నేర్పుతున్నామని హెచ్ఎం సమాధానం ఇస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 13 మంది సభ్యులతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసిన ఐఎన్డీఏ కూటమి. రానున్న ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకోనున్న కమిటీ. ఎస్సీ ఎస్టీలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న మంత్రి కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ మాటలు నమ్మేందుకు దళిత గిరిజనులు అమాయకులు కారని వెల్లడి. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు విడుదల. అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద వదిలేసి వెళ్లిన పోలీసులు. టెక్కలి నియోజకవర్గంలో యువగళం సంఘీభావ పాదయాత్ర. ముఖ్యమంత్రిగా చంద్రబాబు సంతకం చేయడం ఖాయమన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.